యశస్వి తీసిన సిద్ధార్థ్ రాయ్ పోస్టర్ లాంచ్ చేయమని నన్ను అడిగారు. దీనికి కారణం రమణి గారు అని వైజాగ్లో ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి. ఇతనేమో చిన్నప్పటి నుంచి తెలుసు, ఆర్యా సినిమా నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా వేసి మన ఫైనల్గా వచ్చి హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతున్నాడు. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సార్. జెంటిల్మెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీపక్ సరోజ్ అని నాకు తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం పేరు పెట్టుకుంటావు నువ్వు అంటే ఓన్లీ దీపక్ అంటున్నాడు. దీపక్ సరోజ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు డైరెక్టర్ని అడిగాను ఏంటి థీమ్ అని చెప్పి, అంటే ఒక తెలివితేటలు ఎక్కువైపోయిన వాడికి ఎమోషన్ యాడ్ అయ్యేటప్పటికి దాన్ని హ్యాండిల్ చేయగలడా లేదా అనే ఒక నేపథ్యంలో ఈ సినిమా తీయాలని అనుకుంటున్నామని అన్నారు. కథ ఏమి పూర్తిగా అడగలేదు, బట్ ఐ విష్ ఆల్ ది యూనిట్ వెరీ బెస్ట్ అండ్ ది ప్రొడ్యూసర్స్ బోత్ ఆఫ్ యూ, గుడ్ లక్ టు యూ. నువ్వు టాలెంటెడ్. ఆల్రెడీ ఇతన్ని నేను టెస్ట్ చేసి ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్లో పెట్టుకోవాలని చెప్పి చాలా టెస్ట్లు అయితే తెప్పించాం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వాట్ ఐ హ్యావ్ టు టెల్. అందుకని ఈ సినిమా మీరు బాగా తీస్తే ఇతను తప్పనిసరిగా పైకి వస్తాడు, లేకపోతే మళ్ళీ ప్రయత్నించుకుంటూ ఉండాలి. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. నా పేరు వి యశస్వి. నేను వంశీపాడిపల్లి గారి దగ్గర హరిశంకర్ గారి దగ్గర ఏడీగా చేశాను. ఇది నా డెబ్యూ మూవీ డైరెక్టర్గా. ఇందులో దీపక్ సరోజ్ హీరోగా చేస్తూ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశాడు. అతడు, ఆర్య, భద్ర, పౌర్ణమి, లేటెస్ట్గా లెజెండ్. ఇది హీరోగా తను లాంచ్ అవుతూ ఉన్నాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా ప్రదీప్ పొడి, జయ గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ కథను నమ్మి, ఈ కాన్సెప్ట్ని నమ్మి, మమ్మల్ని నమ్మి వాళ్ళు ఈ సినిమాని ఖర్చుకు వెనకాడకుండా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ బేస్ మీద చేస్తూ ఉన్నాం. ఈ కథతో పాటు ఇందులో ఒక చాలా విలువైన మానవీయ అంశాలను కూడా మేము డిస్కస్ చేసాము. అది అందరినీ డెఫినెట్గా ఆకట్టుకుంటుందని మా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేము ఈ సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. తప్పకుండా ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మీ ఆశీస్సులు, మీ సపోర్టు మా సినిమాకు ఉండాలి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. నా పేరు దీపక్ సరోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. టుడే ఆన్ దిస్ డే వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ పోస్టర్ సిద్ధార్థ్ రాయ్ ఫస్ట్ లుక్. దిస్ ఇస్ ద వన్. సో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 45 మూవీస్ చేశాను. మై ఫస్ట్ మూవీ ఈజ్ అండర్ విత్ బన్నీ అన్న. చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆర్యాలో. అదొకప్పుడు పెద్ద హిట్. దాని తర్వాత ఎన్నో సినిమాలు సక్సెస్ఫుల్గా చేశాను. యూ ఆల్ హ్యావ్ రికగ్నైజ్డ్ మీ, ఎంకరేజ్డ్ మీ. సో ఇప్పుడు ఈ సినిమా కష్టపడి చేసాం, వెరీ బాగా వచ్చింది. అయితే ఎవరితో లాంచ్ చేద్దాం ఇది అనుకుంటే అరవింద్ సార్ మేము అడగడం జరిగింది. సార్, థ్యాంక్ యూ సో మచ్. You have not just encouraged me in the childhood, but also now. Very grateful, sir. Thank you for the words, and your contribution to the Indian industry is just speechless. Thank you very much. I am very grateful, sir. Hello everyone. Thank you very much for having us here, Arvind Garu, and giving your valuable time for our poster launch. I hope this will give a good break for our hero Deepak and our director, and I wish them all the very best and success on this day. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సినిమా సిద్ధార్థ రాయ్ సినిమా పోస్టర్ లాంచ్ చేసిన అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు. సో ఆయనది గోల్డెన్ హ్యాండ్. సో మా సినిమా కూడా మంచి హిట్ అయ్యి అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.